మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. దేవుడు ప్రేమిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెప్తున్నటి మాట ఏమిటంటే, మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మన చదువుకునే దగ్గర మన గురువులు, మన సంఘములో మన దైవజనులు, మన ప్రార్థనా జీవితంలో మన దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో, ఎప్పుడైతే సరి చేసుకోమని చెప్తాడో, ఎప్పుడైతే శిక్షిస్తాడో, అప్పుడు ఆ గద్దింపునకు లోబడితే మనం జ్ఞానవంతులమవుతాం. మనకు ఎంతో జ్ఞానం దేవుని నుండి అందుతుంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించారా? అలా వినని వాళ్ళందరూ కూడా నవ్వుల పాలైపోతారు. అటువంటి మాటలు పట్టించుకుని వాళ్ళందరూ కూడా ఒకరోజు అందరికీ హేళనగా కనిపిస్తారు, అపహాసకులుగా మిగిలిపోతారు. కాబట్టి అపహాసకులుగా, హేళన పరిచేవారిగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మనల్ని చూసి ఒకరు నవ్వకూడదు. మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును చూసి వారు ఆశ్చర్యపోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, దైవజనులు కానీ, దేవుడు కానీ శిక్షించినప్పుడు ఆ గద్దింపునకు లోబడి జ్ఞానవంతురాలిగా, జ్ఞానవంతుడిగా నీవు తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవామికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎన్ని రోజులు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినుకోకుండా తిరిగాం. ఈరోజు అపహాసకులుగా జీవిస్తున్నాం. అలాంటి బిడ్డలుగా కాక నీ మాట, పెద్దల మాట, తల్లిదండ్రుల మాట వింటూ జ్ఞానవంతులుగా బ్రతికే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.